Hello students, good morning. Today we are going to discuss regarding database recovery options. Database ఎలా రికవర్ చేస్తారు డేటాబేసెస్లో డేటాని. ఓకే, రికవరీ అంటే లైక్ వాట్సాప్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ ఆప్షన్. వాట్సాప్లో ఫేస్బుక్లో ఆప్షన్ ఉంటుంది చూడండి, ఏంటి బ్యాకప్ అండ్ రిస్టోర్. ఓకే, సరే అలాంటిదే సిమిలర్ టాపిక్ రికవరీ. వెన్ ట్రాన్సాక్షన్ successfully completes, then no problem, automatically commit అవుతుంది. commit if some transaction తర్వాత అప్పుడు డేటా స్టోర్ అవుతుంది. రికవర్ ఫ్రమ్ ఫెయిల్యూర్ అంటే ట్రాన్సాక్షన్ మధ్యలో అయిపోయింది అనుకోండి, లైక్ పేమెంట్ ఈజ్ నాట్ మేడ్, ఓకే, ఆర్ పేమెంట్ ఈజ్ అబార్టెడ్ డ్యూ టు ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్, డ్యూ టు పవర్ ప్రాబ్లమ్, డ్యూ టు డిజాస్టర్స్, సైక్లోన్స్, తర్వాత ఎర్త్క్వేక్, సునామీస్. అప్పుడు ఏమైందంటే సర్వర్స్ అన్నీ ఖరాబ్ అయిపోతాయి, సర్వర్స్ విల్ బి డిస్ట్రాయిడ్, కేబుల్స్ విల్ బి డిస్ట్రక్టెడ్, టెక్నాలజీ ఈజ్ నాట్ సపోర్టెడ్ బై దట్ టైమ్. సో ఇన్ దోస్ సిచ్యువేషన్స్ అంటే సైక్లోన్స్, హెవీ రెయిన్ఫాల్స్, ఫ్లడ్స్ ఇలాంటివి అయినప్పుడు ఏంటి డేటా ఒకవేళ కరప్ట్ అయిపోతుంది, ఓకేనా, సిస్టమ్స్ అన్నీ కాలిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ టు పవర్ ఫ్లక్చువేషన్స్. సో దట్ టైమ్ రికవరీ ఫెసిలిటీ విల్ ప్రొవైడ్ టు రికలెక్ట్ ద డేటా. సో అది రికవరీ. చాలా ఈజీగా ఉంది ఈ టాపిక్, రైట్. ఐ మేడ్ ఓకే వెరీ సింపుల్ విత్ ద నోట్స్. ఓకేనా, డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెక్యూరిటీ ఇప్పుడు చెప్తా. 1 వీడియో ఆర్ 2 వీడియోస్ విల్ బి ఫినిష్ ఆఫ్. 1 వీడియోలో అయిపోతుంది మనకి మొత్తం. నెక్స్ట్ సెక్యూరిటీ ఒక దాంట్లో చెప్పేస్తా. నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ వాట్ ఎవర్ లెఫ్ట్ ఓవర్, లైక్ జాయింట్స్ ఇన్ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ ఒక టాపిక్ వదిలేసాను. సో అట్లా ఏదన్నా వాట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్ దట్ విల్ బి డిస్కస్డ్. ఓకేనా, మండే నుంచి జూమ్ క్లాస్ పెట్టుకుందాం. ఓకే, లెర్న్ హౌ టు యూజ్ జూమ్ యాప్. ఎగ్జామ్ రాయండి, పోస్ట్ చేయండి. ఓకేనా, 50 మందిని చూడాలంటే నాకు చాలా రిస్క్. స్టిల్ ఐఎమ్ ఆస్కింగ్. ఓకే, రైట్, జెన్యూన్లీ, లిబరల్, మీరే సొంత రాయండి, చీట్ చేయకుండా చేయండి. ఓకే, రైట్. సో లెట్ us కంటిన్యూ విత్ ద రికవరీ ఆప్షన్స్. రికవర్ అంటే ఏంటి, రికవర్ మెథడ్స్, ఆల్ ద టాపిక్స్, రైట్. సి డేటాబేస్ రికవరీ. Right, database, last time what we discussed, transaction serializability, like transaction management we discussed. So database recovery is the process of restoring the database to a correct state following a failure తర్వాత మళ్ళీ ఏం చేయాలి, దాన్ని పాత స్టేట్ తీసుకెళ్ళాలి. మనం ఇది డిస్కస్ చేసాం క్లాస్లో, ఏంటి ఏటీఎం యూ హ్యావ్ విత్డ్రాన్ 500 బట్ మనీ రాలేదు, కానీ నీకు కట్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి, బ్యాంక్లో రిపోర్ట్ చేసి వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసి వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, బ్యాంక్లో నిజంగా ఏటీఎంలో డబ్బు ఉందా లేదా వాళ్ళు చెక్ చేస్తారు, అక్కడ కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తారు. దెన్ నీకు ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ డబ్బులు నీకు యాడ్ అయిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ రికవరీ ఇలా చేస్తారు, రికవరీ ద్వారా చేస్తారు. రికవరీ ఆఫ్ మనీ, రికవరీ ఆఫ్ ద డేటాబేస్ స్టేటస్. నీ 500 మళ్ళీ నీకు యాడ్ అయిపోలేదు, బ్యాలెన్స్లోకి యాడ్ అయిపోతుంది. ఫెయిల్యూర్ ఎలా కావచ్చు, ద ఫెయిల్యూర్ మే బీ ఏ సిస్టమ్ క్రాష్ డ్యూ టు ద హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఎర్రర్ ఇన్ ద ప్రోగ్రామ్ దట్ ఈస్ యాక్సెసింగ్ ద డేటా. డేటాబేస్లో ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే నోబడీ క్యాన్ ప్రిడిక్ట్, ఎవరు చెప్పలేము ఎందుకు వస్తుందంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లం కావచ్చు, హార్డ్వేర్ ప్రాబ్లం కావచ్చు, ఓకేనా, సిస్టమ్ పర్ఫార్మెన్స్ కావచ్చు. ఓకే, కింద చెప్తాం దెర్ ఆర్ మెనీ థింగ్స్, the reasons causes for the data crash. ఓకే, ఇంతం చెప్పిన డిజాస్టర్స్, ఓకే, న్యాచురల్ డిజాస్టర్స్ ఎవరు చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుందని. సో లైక్ దట్. సరే, ఇక్కడ ఏంటి రికవర్లు ఏమి ఇవ్వాలి, వాట్ ఎవర్ ద అండర్లయింగ్ కాజ్ ఫర్ ద ఫెయిల్యూర్, ద DBMS మస్ట్ బి ఏబుల్ టు రికవర్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్ అండ్ రిస్టోర్ ద డేటాబేస్ టు ఏ కన్సిస్టెంట్ స్టేట్. సో రికవర్ చేయాలి, నేను చెప్పినట్టుగా నీ బ్యాలెన్స్ కట్ అయితేనేమో కట్ అయినట్టుగా వస్తుంది, కట్ కాకపోతే నీకు యాడ్ అయిపోతుంది. ఓకే, సేమ్ ఆన్లైన్లో కూడా అమెజాన్లో యూ పేడ్ బట్ ఇట్ డింట్ గాట్, ఓకేనా. సో దే వెరిఫై ద ట్రాన్సాక్షన్ అండ్ దే విల్ బి రికవరింగ్ టు ఏ కన్సిస్టెంట్ స్టేట్. నీ డబ్బులు కట్ అయితే కట్ అయ్యని చెప్తుంది, కట్ కాకపోతే బ్యాలెన్స్ యాడ్ అయిపోతుంది. నీడ్ ఫర్ రికవరీ ఇప్పుడు చెప్పింది నీడ్ ఫర్ రికవరీ దట్ ఆప్షన్. సో ఎందుకు అంటే దెర్ ఆర్ మెనీ సిచ్యువేషన్స్, ఓకే, ఆర్ మెనీ కాజెస్ ఫర్ డేటాబేస్, ఓకే, క్రాషింగ్. అండ్ ఏంటి ఎలాంటి ఫెయిల్స్ ఉంటాయి, సిస్టమ్ క్రాషెస్ డ్యూ టు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎర్రర్స్, మీడియా ఫెయిల్ సచ్ యాజ్ హెడ్ క్రాషెస్, అన్రీడబుల్ మీడియా రిజల్టింగ్ ఇన్ ద లాస్ ఆఫ్ పార్ట్ ఆఫ్ సెకండరీ స్టోరేజ్. మీడియా ఫెయిల్యూర్స్ అంటే డేటా ఆల్రెడీ ఉంటుంది డేటాబేస్లో,
సర్వర్లో లైక్ హార్డ్ డిస్క్ సమ్వేర్, దాని నుంచి రీడ్ కాదు డ్యూ టు ద మీడియా ఫెయిల్యూర్స్, అంటే డేటా రీడ్ చేయలేకపోతుంది, డేటా ఉంటుంది అక్కడ. ఓకేనా, అంటే డిస్ట్రాక్ట్ అవుతుంది హార్డ్ డిస్క్ కానీ లేదా అలాంటివి. ఓకేనా, ఎందుకైతే అంటే ఎవరు చెప్పలేదు, దానికి కారణం ఏం చెప్పలేదు. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్, మనం వాడే సాఫ్ట్వేర్ అప్లికేషన్ యాప్స్ ఉంటాయి కదా, బ్యాంక్ యాప్స్ కానీ ఏమైనా, దాంట్లో ఉన్న ఫెయిల్యూర్ ప్రకారం కూడా డేటా క్రాష్ కావచ్చు. ఫిజికల్ డిసాస్టర్స్ ఇప్పుడు చెప్పా స్టార్టింగ్లో, ఫైట్స్, ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్, పవర్ ఫెయిల్యూర్స్, ఇవన్నీ న్యాచురల్ డిసాస్టర్స్. సునామీస్, కేర్లెస్నెస్ అండ్ అన్ఇంటెన్షనల్ డిస్ట్రక్షన్, అంటే మనకు తెలియకుండానే మన నిర్లక్ష్యం వల్ల కొన్నిసార్లు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ ఎప్పుడైనా కూడా మొబైల్ సిస్టమ్ మనం ఆపరేట్ చేయొద్దు. సరే, మొబైల్ కొంత పర్లేదు, సిస్టమ్ ఏంటి, ఎవ్రీ టైమ్ యూ షుడ్ ఫాలో ద థింగ్స్, అంటే షట్ డౌన్ ప్రాపర్గా చేయాలి. లేకపోతే సిస్టమ్ ఏమవుతుందంటే 1-2 సార్లు తర్వాత మళ్ళీ ఆన్ కాదు, ఇక డేటా లాస్ అయిపోతుంది. ఓకేనా, సో రిమూవింగ్ ఆఫ్ ద పార్ట్స్, ఇంటర్నల్ పార్ట్స్ తెలియకుండా అన్ని ఓపెన్ చేయొద్దు, ఓపెన్ చేస్తే డిస్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వీ షుడ్ హ్యావ్ ఏ రికవరీ, నీడ్ ఫర్ రికవరీ, అంటే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి రికవరీ చేసుకోవాలని చెప్తున్నాను. What are the cause of failure? There are two things to consider: the loss of main memory including the database buffer and the loss of disk copy of the database. దీనివల్ల ఏంటి అంటే మెయిన్ మెమరీలో డేటా లాస్ అయిందా, ఓకేనా, మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నది ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే ఆల్వేస్ ఒక బ్యాకప్ కాపీ ఉంటే కనుక విల్ బీ హ్యావింగ్ రైట్ నో ప్రాబ్లమ్ విత్ డేటా. సో నెక్స్ట్ టాపిక్ ట్రాన్సాక్షన్ రికవరీ. ఇదే రికవరీ స్టార్టింగ్లో చెప్పింది, ఇదే మళ్ళీ సపరేట్ ఇచ్చాడు. ట్రాన్సాక్షన్స్లో రికవరీ ఎలా చేయాలి, మొత్తం డేటాబేస్ రికవరీ చెప్పాము. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ట్రాన్సాక్షన్స్ డయాగ్రామ్ చూడండి, స్టేట్ డయాగ్రామ్. ఓకే, సో ట్రాన్సాక్షన్ ఇఫ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్స్ దెన్ ఇట్ విల్ మూవ్ టు ద రైట్ న్యూ స్టేట్. అంటే అప్డేట్ ఆఫ్ మార్క్స్ గుర్తు చేసుకోండి, స్టూడెంట్కి మార్క్స్ అప్డేట్ చేయాలన్నాం. DBMS సబ్జెక్ట్లో +5 మార్క్స్ యాడ్ అవుతుంది, దోస్ హ్యావింగ్ <30 ఆర్ <= 30. సో అప్పుడు అప్డేట్ కమాండ్ రాస్తా, కమిట్ కొడితే వాళ్ళందరికీ రైట్ యాడ్ అయిపోతుంది. ఓకేనా, నేను చేస్తున్న మధ్యలో పవర్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఓకేనా, కమాండ్ మధ్యలో లేదా 2 మెంబర్స్కి యాడ్ అయిపోయింది, మిగతా వాళ్ళకి యాడ్ కాలేదు. అప్పుడు ఏమవుతుంది, ఫుల్ అప్డేట్ కమాండ్ విల్ బి రైట్ అబార్టెడ్ అండ్ నో బడీ విల్ గెట్ ద మార్క్స్. ఫస్ట్ ఇద్దరు కాగానే కరెంట్ పోయింది కదా, సో ఇట్ విల్ ఎన్షూర్ దట్ నో లేదా మళ్ళీ ట్రాన్సాక్షన్ రీరన్ చేస్తుంది. సో ఏదో ఒకటి చేయాలి. Transaction represent the basic unit recovery from the database system. It is the role of the recovery manager to guarantee 2 of asset properties: atomicity, durability in presence of failures. Okay na, మన ట్రాన్సాక్షన్ ప్రాపర్టీ asset ప్రాపర్టీస్లో రికవరీకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటివంట, అటామిసిటీ అండ్ డ్యూరబిలిటీ. అటామిసిటీ అంటే ఏంటి, either transaction should be successfully completed or group of transactions or no transactions. ఓకేనా, ట్రాన్సాక్షన్ జరిగితే అన్నీ జరగాలి వరుసగా, అప్డేట్ కమిట్. ఇఫ్ నాట్ డ్యూరబిలిటీ, వాట్ ఆర్ ద ట్రాన్సాక్షన్, నేచర్ ట్రాన్సాక్షన్, టైము, డేటు, ఒక లాగ్ ఉంటుంది. ఇది డ్యూరబిలిటీ ద్వారా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మొత్తం ఒక దగ్గర రాస్తుంది చెప్పాము, అది డ్యూరబిలిటీ. 2 ప్రాపర్టీస్ రికవరీ ప్రాపర్టీస్. ఓకే, ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయి, ఫెయిల్యూర్లో. లాగ్, లైబ్రరీలో లాగ్ రాస్తే, ల్యాబ్లో లాగ్ రాస్తే ఈ ల్యాబ్ ఎవరు చేశారు, ఏమైంది, ఓకేనా, మౌస్ పోయింది, అప్పుడు ఎవరు ఏ క్లాస్ వల్ల అప్పుడు ఉన్నారని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లైక్ దట్ ద రికవరీ మేనేజర్ హ్యాస్ టు ఎన్ష్యూర్ దట్ వన్ రికవరీ ఫ్రమ్ ఫెయిల్యూర్ either all the effects of a given transaction are permanently recorded in the database or none of them. ఓకే, సో అదే డ్యూరబిలిటీ అంటే. ఓకేనా, ఆ 2 ప్రాపర్టీస్ గురించి మళ్ళీ ఇక్కడ చెప్తారు. రికవరీ మేనేజర్ అనేది ఏం చేయాలంటే ఇక్కడ ఎన్ష్యూర్ దట్ ద రికవరీ ఫ్రమ్ ఫెయిల్యూర్, సో ఒక ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయితే ఓల్డ్ స్టేట్ తీసుకెళ్ళాలి, లేదా all effects of the given transaction permanently recorded in the database. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయినా రికార్డ్ చేయాలి, లాగ్ అంటాం, ఇక్కడ లాగ్లో రాస్తుంది. ఫెయిల్ అయినా కూడా ఆ ఫెయిల్ ఎందుకు జరిగింది కూడా రాయాలి, క్రాష్ ఎందుకు జరిగింది. ఓకే, సో దట్ వాట్ ఈస్ హ్యాపెండ్, ఏ స్టేట్కి వెళ్ళిపోయింది అనేది కూడా రాయాలి. లైక్ పార్షియల్లీ కంప్లీట్ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ బఫర్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది, బఫర్ మేనేజర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. బఫర్ మేనేజ్మెంట్ అర్థం ఏంటి, బఫర్ అంటే మెమరీ, లాస్ట్ టైం డిస్కస్డ్ డేటాబేస్ ఆర్కిటెక్చర్లో. Database buffer occupy an area in main memory from which data is transferred to from secondary storage. హార్డ్ డిస్క్లోంచి సర్వర్లోంచి సిస్టమ్ మెమరీలో కాపీ అవుతుంది ఏ డేటా అయినా కూడా డేటాబేస్లో. ఓన్లీ వన్స్ ద బఫర్ హ్యావ్ బీన్ ఫ్లాష్డ్ ద సెకండరీ స్టోరేజ్ కెన్ అప్డేట్ ఆపరేషన్ టు బి రికార్డ్. అంటే ఫస్ట్ ఒక 20 రికార్డ్స్ వస్తాయి లేదా 50 రికార్డ్స్ వస్తాయి.
ర్యామ్లో పెడుతుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఓకే డైనమిక్ ర్యామ్ అయితే దాన్ని తీసేస్తుంది, మళ్ళీ 20 రికార్డ్స్ తెచ్చుకోవాలి, మళ్ళీ 20 రికార్డ్స్. దీన్ని ఫ్లషింగ్ అంటారు. ద ఫ్లషింగ్ ఆఫ్ ద బఫర్ టు డేటాబేస్ కెన్ బి ట్రిగ్గర్డ్ బై స్పెసిఫిక్ కమాండ్. ఓకేనా, ఫ్లషింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే డేటా తెచ్చి మనం మెమరీ పెట్టాక కమిట్ అని కొడితే అప్పుడు అది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. వెన్ ద బఫర్ బికమ్ ఫుల్, సో ఫ్లష్ అయిన తర్వాతనే కొత్త డేటా వస్తుంది. ఓకే, దానిలో డేటా లాస్ ఎక్కువగా ఉండదు, ఎందుకంటే బఫర్లో కొద్దిసేపు ఉండే బఫర్ అంటే ర్యామ్ లాంటిది బఫర్ మెమరీ. ద ఎక్స్పీడ్ రైటింగ్ ద బఫర్ టు సెకండరీ స్టోరేజ్ నోన్ యాజ్ ఫోర్స్ రైటింగ్. ఓకే, బఫర్ టు సెకండరీ స్టోరేజ్ మళ్ళీ ఏమైనా అప్డేట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ చేసిన డేటా మళ్ళీ సెకండరీ స్టోరేజ్ రాలేదు, దాన్ని ఫోర్స్ రైటింగ్ అంటారు. ఫ్లషింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఫోర్స్ రైటింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సరే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇఫ్ ఏ ఫెయిల్యూర్ అకర్స్ బిట్వీన్ ద రైటింగ్ ద బఫర్, డేటా రీడ్ అండ్ రైట్ చేస్తున్నప్పుడు ఓకే ఫ్లషింగ్లో అక్కడికి చేసినప్పుడు ద రికవరీ మేనేజర్ మస్ట్ డిటర్మైన్ స్టేటస్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ దట్ పర్ఫార్మ్ టు రైట్ అట్ ద ఫెయిల్యూర్ జరిగినప్పుడు ఎలా జరిగింది అనేది. ఓకే, కాలేదు తిను, ఇంకో 5 minutes పడుతుందమ్మా. If the transaction had issued it commit, then ensure durability, the recovery manager would have to redo the transaction updates to the database. Okay, roll forward and down. Okay, commit command ఇచ్చిన తర్వాత కూడా ఓకే ensure durability of the recovery manager would have to redo the transaction updates. రైట్, ఇక్కడ undo redo ఉంటుంది ట్రాన్సాక్షన్స్లో. రైట్, undo redo. ఫెయిల్యూర్ అయితే undo చేయాలి, ఓకే అయితే రీడూ చేయాలి. రైట్, అండు రీడూ ఇక్కడ ఇచ్చా చూడండి. అదేంటంటే రికవరీ ఫెసిలిటీస్ నెక్స్ట్ టాపిక్. సో రికవరీ ఏంటి? ఇప్పుడు చెప్పినట్టుగా వాట్సాప్ బ్యాకప్ ఉంటుంది, బ్యాకప్ చేయాలి. బ్యాకప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. రికవరీ ఫెసిలిటీస్ బై డిబిఎంఎస్ 3 ఉంటాయి. బ్యాకప్ మెకానిజం, లాగ్ ఫైల్, చెక్ పాయింట్. బ్యాకప్ అంటే కంటిన్యూస్ బ్యాకప్స్ ఉంటాయి, అంటే డేటా వీక్లీ కానీ మంత్లీ కానీ డైలీ కానీ బ్యాకప్ ఆఫ్ కాపీస్ వాట్సాప్లో జరుగుతుంది. చూడండి, బ్యాకప్ ఆప్షన్ పెట్టుకుంటే కొత్త డివైస్లో వెళ్ళినా కూడా మీరు పాత డేటా తీసుకోవచ్చు. లాగ్ ఫైల్, ప్రతి ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది లాగ్ ఫైల్ అనే దాంట్లో. మన కాల్ లాగ్స్ ఎలా ఉంటాయి అలాగా, ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫైయర్, ఓకే సమ్ ఇన్ఫర్మేషన్, దానివల్ల ట్రాన్సాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏం జరిగింది అనేది. ఓకే, సో లాగ్ ఫైల్ అనే ఒక మెథడ్ ఉంటుంది ఫెసిలిటీస్లో. చెక్ పాయింటింగ్ అని ఒక ఫెసిలిటీ ఉంటుంది. చెక్ పాయింటింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం డేటాబేస్లో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి అవన్నీ మనం గుర్తించుకోవడం కష్టం కదా. ఒక ఇంటర్వెల్ తీసుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 hour, లాస్ట్ 15 minutes, లాస్ట్ 3 hours, లాస్ట్ 7 hours, అట్లా చెక్ పాయింట్ ఉంటుంది. ఓకే, చెక్ పాయింట్స్ ఆర్ షెడ్యూల్డ్ అట్ ప్రీ డిటర్మైన్ ఇంటర్వెల్స్ అండ్ ఇన్వాల్వ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్. చెక్ పాయింట్ ప్రకారంగా లాగ్స్లో రికార్డ్ అవుతుంది, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా లేదా, ఓకేనా ఏం చేశారు, బఫర్ నుంచి సెకండరీకి వెళ్ళిందా, సెకండ్ నుంచి బఫర్కి వెళ్ళిందా. సో ఆల్ ది ఇన్ఫర్మేషన్ విల్ బి రిటర్న్ ఇన్ ద లాగ్ అకార్డింగ్ టు చెక్ పాయింట్. చెక్ పాయింట్ అంటే ఒక టైం ఇంటర్వెల్ లాగా, సెషన్ లాగా. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ రికవరీ టెక్నిక్స్. రికవరీ ఫెసిలిటీస్ డిబిఎంఎస్లో ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి మళ్ళీ ఏంటి, ఫెయిల్యూర్స్ టు రికవరీ. ఓకేనా, దాంట్లో 3 ఉన్నాయి, డెఫర్డ్ అప్డేట్, ఇమీడియట్ అప్డేట్, షాడో పేజ్. డిఫర్డ్ అప్డేట్ అంటే ఏంటి అంటే అప్డేట్స్ ముందే చేయదు, ఓకే టెంపరీగా అప్డేట్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే దే ఆర్ వ్యాలిడ్ అప్డేట్, అప్పుడు డేటాబేస్ ఒరిజినల్గా అప్డేట్ అవుతుంది, డెఫర్డ్ అప్డేట్. ఇమీడియట్ అప్డేట్లో ఆటోమేటిక్గా డేటా అప్డేట్ అవుతూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు టకా అయిపోతుంది, నో నీడ్ ఆఫ్ వెయిటింగ్. ఓకే, ఎప్పుడైతే కమిట్ ఇస్తామో వెంటనే సేవ్ అయిపోతుంది. డిఫర్డ్లో అట్లా కాదు, ఫస్ట్ మెథడ్లో డేటా ముందే సేవ్ కాదు, టెంపరీగా సేవ్ అయిన తర్వాత పర్మనెంట్గా సేవ్ అవుతుంది. షాడో పేజింగ్లో ఓకే ఇక్కడ 2 కాపీస్ ఉంటాయి, ఒక టెంపరీ కాపీ ఉంటుంది, టేబుల్స్లో పెడుతుంది డేటా అంతా, పేజ్ టేబుల్, షాడో టేబుల్. టెంపరీ పేజ్ టేబుల్లో డేటాను ఎలా ఒక హార్డ్ కాపీ తీసి పెడుతుంది, బ్యాకప్ కాపీ, దాంట్లో ఎలాంటి చేంజెస్ అలో చేయదు. షాడో పేజ్లో మనం మాడిఫై చేసిన డేటా ఉంటుంది. ఓకే, మాడిఫై చేసిన డేటా కరెక్ట్ అయితే కనుక దాన్ని మళ్ళీ ఓకే షాడో పేజ్గా పేజ్ టేబుల్గా మారుస్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ చదవండి, 2 page tables, okay na, a current page table and shadow page. When transaction starts, the 2 page tables are same, rendu okate. Shadow page table is never changed, ante first original data em తీసుకున్నావో first 10 pages ఉన్నాయి డాక్యుమెంట్ లో, వర్డ్ లో నేను 5 pages డిలీట్ చేసిన, ఒరిజినల్ కాపీ సేవ్ చేస్తే 10 pages ది 5 pages ది సపరేట్గా సేవ్ చేస్తుంది, అప్పుడు తెలిసిపోతుంది ఏం డేటా అప్డేట్ అయింది అన్నది. ఓకే, సో ఇది షాడో పేజింగ్ మెథడ్. లాస్ట్ టాపిక్ నెస్టెడ్ ట్రాన్సాక్షన్ మోడల్. ఓకే, నెస్టెడ్ క్వరీ లాగా ట్రాన్సాక్షన్ ఒక దాంట్లో ఒకటి మనం రాయొచ్చు. ఓకేనా,
ఒక ట్రాన్సాక్షన్ని సబ్ ట్రాన్సాక్షన్ విడగొట్టుకొని మనం పేరెంట్ చైల్డ్ లాగా చేయొచ్చు. ఓకే, దీన్ని ఒక సైంటిస్ట్ ఇలాంటి మెథడ్ ఇచ్చాడు. ఆయన పేరు ఏంటంటే మాస్ అనే సైంటిస్ట్ ఇంట్రొడ్యూస్ చేశాడు 1981లో. మాస్ సైంటిస్ట్ హెస్ డిజైన్డ్ నెస్టెడ్ ట్రాన్సాక్షన్ మోడల్. ఓకేనా, ఏంటి ట్రాన్సాక్షన్ కెన్ బి వ్యూడ్ యాజ్ ఎ కలెక్షన్ ఆఫ్ సబ్ టాస్క్స్, సబ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే, చైల్డ్ ట్రాన్సాక్షన్స్, లీవ్ ట్రాన్సాక్షన్స్ ఇలా ఉండొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాము. ట్రాన్సాక్షన్ మళ్ళీ ట్రాన్సాక్షన్ ఎట్లా జరుగుతుంది? ఇన్ ట్రాన్సాక్షన్, అవుట్ ట్రాన్సాక్షన్. సో బిగిన్ T1, T2, T3, T4, కమిట్ T4, కమిట్ T2. సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము. ఎగ్జాంపుల్ ప్రకారంగా చదువుకోండి. ఇంకా కావాలంటే టెక్స్ట్ బుక్లో ఉంది, చాలు. ఇక్కడికి మీకు ఇంతకన్నా చెప్తే ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. ఆ స్టెప్స్ ఇక్కడ ఇచ్చాడు ఏం చేయాలి. ఫ్లైట్ బుకింగ్ ఇది యాక్చువల్గా. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మోడల్ మీన్స్ ట్రాన్సాక్షన్స్ సబ్ డివైడ్ టు ఫర్దర్ సబ్ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ మళ్ళీ ట్రాన్సాక్షన్ మళ్ళీ సబ్ ట్రాన్సాక్షన్. ఓకేనా, విత్డ్రాయల్ చేయాలంటే ఫస్ట్ బ్యాలెన్స్ చెక్ చేయాలి. నీకు 1000 రూపాయలు ఇవ్వాలంటే కనుక ఫస్ట్ నీ దగ్గర 1000 రూపాయల కన్నా ఎక్కువ బ్యాలెన్స్ ఉంది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ డబ్బులు ఇవ్వడం కాదు, మనీ చెక్ చేయాలి. తర్వాత ఓకే అయితే మనీ డిడక్ట్ చేయాలి, మనీ నీకు ఇవ్వాలి, నెక్స్ట్ అప్డేట్ చేయాలి. సో 3 ఉన్నాయి నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్గా. సో లైక్ దట్. ఓకేనా, సో ఇక్కడికి రికవరీ చాప్టర్ అయిపోయింది. రైట్, సో కంప్లీట్ చేయండి వీడియోస్. మార్క్స్ అయితే ఇవ్వని చెప్తున్నాను. వీడియో చూడడం వాళ్ళకి కింద కామెంట్ పెట్టమని చెప్తున్నా. ఐ విల్ బి వెరీ స్ట్రిక్ట్ అండ్ రైట్ ది ఎగ్జామ్స్. నెక్స్ట్ దాంట్లో నేను క్లోజ్ చేసా సెక్యూరిటీ ఆప్షన్ చెప్పేసి. తర్వాత వీళ్ళు గో విత్ రివిజన్. ఓకేనా, ముందు లెఫ్ట్ ఓవర్ టాపిక్ చెప్పుకొని రివిజన్ చేద్దాం. ఓకేనా, జూమ్లో ఉంటుంది నెక్స్ట్ నుంచి రివిజన్. ఓకే.